ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ శివశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభ. నాయన ప్రభ, మంచి నేల పడిన విత్తనములు ప్రభ, వాక్యం మా హృదయంలో నింపుకుంటకు సహాయం చే ప్రభ. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభ, మారు మనసు దయచే ప్రభ, రక్షణ భాగ్యం దయచే ప్రభ. నిన్ను స్థుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభ. వాక్యం ద్వారా ఏం మాట్లాడాలనుకుంటున్నాం మాట్లాడించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 1 పేతురు 3వ అధ్యాయము 10 నుంచి కొన్ని వచనాలు ఇలాగ రాయబడి ఉన్నదండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలెను. జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరువాడు చెడ్డ వాటిని పలుకకుండా తన నాలుకను స్వాధీనంలో ఉంచుకోమన్నాడు. ఈ రోజుల్లో నాలుక చాలానే ఎటు పడితే అటే తిరిగేస్తుంది. ఈ రోజుల్లో నేను కదా ఎప్పుడూ కూడా నాలుక ఎలా పడితే అలాగా తిప్పేస్తూ ఉంటారు. ఎవరికి నచ్చిన ఒకరి మీద అబద్ధాలు, ఒకరి మీద నిందలు. నేను ఎప్పుడు చెప్తాను ఉంటాను, ఒకరి మీద నిందలు వేయకూడదు, ఒకరిని నిందిస్తూ ఉంటారు. కానీ వాళ్ళింట్లో వాళ్ళు చూసుకోరు, ఎదుటి వారింట్లో చూస్తారు. కానీ వారింట్లో వాళ్ళు కానీ వారి మనసులు కానీ చెడ్డ దినములు చెడ్డదాన్ని పలుకోకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోమని అంటున్నాడు. అంటే చెడ్డ మాటలు పలకకుండా నాలుకను కాచుకోమని అంటున్నాడు. మన నాలుక మన స్వాధీనంలో ఉంచుకుంటే అది మనకి ఎంతో మేలు తప్ప కానీ కీడైతే కాదు. కానీ దినములు ఎలా ఉన్నవి? చెడ్డ దినములు కనుక నాలుకను స్వాధీనంలో ఉంచుకోమని అంటున్నాడు. 11వ అధ్యాయం వచనం చూద్దామండి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఎలా ఉన్నది? కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. కీడు మాటలు పలుకవద్దని అంటున్నాడు. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానము పడవలెను అని అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే జీవితంలో మనం చేసే ప్రతి పని కూడా ఎప్పుడో ఒకప్పుడు తిరిగి మన ముందుకి వస్తూ ఉంటుంది. ఎవరైనా సరే కారణం లేకుండా బాధ పెట్టామనుకో, ఆ బాధ కూడా ఏదో ఒక రోజున మనకి వస్తుంది. మనల్ని ఏదో ఒక రోజున అది వెంటాడుతూనే ఉంటుంది. అలాగే మనం చేసిన ప్రతి పని కూడా, మంచి చెడు కూడా తిరిగి మళ్ళీ మనకే వస్తూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట మంచిగానే తిరిగి వస్తుంది. ఎందుకంటే మనం చేసిన మంచి పని మనకి ఏమి విత్తుతామో అదే కోస్తామని దేవుడు చెప్పి ఉన్నాడు. మనం మంచిని చేసామనుకో తిరిగా మంచి మనకే వస్తుంది. ఒకవేళ ఎదుటి వరకు మనం చెడు చేసామనుకో ఆ చెడు తిరిగి మనకే వస్తూ ఉండదు. కానీ అది ఎవరైనా కూడా గ్రహించరు, అది ఎవరైనా కూడా వినరు. ఎందుకంటే వాళ్ళు చేసింది రైట్ అని అనుకుంటారు. కానీ కాదు, దేవుడు ఏం చేస్తున్నాడు? కీడు చేసిన వారికి కీడే తిరిగి వస్తుంది అని అంటున్నాడు. అలాగే ఎక్కడో ఒక చోట మంచిగానే తిరిగి వస్తుంది. కానీ కొన్నిసార్లు అయితే వెంటనే ఫలితము కనిపిస్తూ ఉంటుంది కూడా. ఎవరికైనా చేసాము కీడు, అది వెంటనే వెనకాలే వచ్చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అయితే దాన్ని వెంటనే మనకి తెలుస్తూ ఉంటుంది సమాధానం. ఎప్పుడైతే మనం ఎదుటి వరకు కీడు చేసామో కీడు మనం వెంటే కనిపిస్తుంది. కానీ కాలం మాత్రము దేన్ని కూడా విడిచిపెట్టదు. దేవుడు ఎప్పుడు కూడా దేనిని కూడా విడిచిపెట్టాడు. ఏదో ఒక రోజున మనకి సమాధానం చెప్తాడు, ఏదో ఒక రోజున మనల్ని ప్రతిఫలము ఇస్తాడు. ఎప్పుడు మనం మంచి చేసినప్పుడు ప్రతిఫలం ఇస్తాడు, చెడు చేస్తే చెడే ఇస్తాడు. కానీ కాలం మాత్రమే ఏదో ఒక రోజున మనకి సమాధానం చెప్తుంది. మనిషి అందరినీ కూడా మోసం చేస్తాడు, కానీ అందరినీ కూడా భయపెడుతూ ఉంటాడు. కానీ దేవుడైతే ఎంత మాత్రమును కూడా భయపెట్టడు. యెహోవా యందు భయభక్తులు కలిగే ఉండమని అన్నాడు. అంతే తప్పగానే ఆయన మనలని ఎంత మాత్రము విడిచిపెట్టేవాడు కాదు. కానీ అందుకే తెలివితేటలు బాగా ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో అందరికీ. చాలా ఒకవేళ అది అన్నామనుకో కంప్యూటర్ కాలము అని అంటారు. కానీ తెలివితేటలు ఇచ్చిన దేవుడే ఇచ్చాడు. అందుకే తెలివితేటలు ఉండడం కంటే మంచిగా ఉండటము చాలా మంచిది. మనం నెమ్మదిగా ఉండటం కూడా చాలా మంచిది. మనం ఏ సమయం ఉంది దేవుడు ఏం చెయ్యాలో దేవుడు మనకి దాచే ఉంచుతాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఈలోపు ఓర్పుని సహనాన్ని కలుగుతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు? నీతిమంతుల మీద ఆయన
ఆయన చెవులు ఉండును అన్నాడు. వారు ప్రార్థనల వైపే ఉండును అన్నాడు. ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఎవరికి? కీడు చేయు వారికి విరోధముగానే ఉన్నది అని అంటున్నాడు. కానీ మనము కీడు చేయడానికి వెళ్ళినంత త్వరగా మంచి చేయడానికి మనము ప్రోత్సహిస్తామా? కీడు వెనకాల అనేక మంది ఉంటారు, కానీ మంచి వెనకాల ఎవ్వరును కూడా ఉండరు. కానీ నీతిమంతుల వైపే దేవుడు చూస్తానంటున్నాడు. వాళ్ళ ప్రార్థననే ఆలకిస్తానంటున్నాడు. వారి వైపే చెవులు ఉంచుతానని చెప్పుచున్నాడు. కానీ కీడు చేసే వారికి విరోధంగా ఉంటానని అన్నాడు దేవుడు. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మనం మంచి చేస్తే మనకి ఎవరును కూడా హాని చేయరని దేవుడే చెప్పుచున్నారు. కానీ కీడు చేస్తే మాత్రం దేవుడు కానీ నిజం చెప్పుకోవాలంటే ఈ రోజులకు మేలు చేసేవారికి అందరూ కూడా శత్రువులే, మంచి చేసేవారికి అందరూ కూడా శత్రువులే. కానీ మంచిని చేసామనుకో మనకు అందరూ కూడా శత్రువులు. అదే కీడు చేసామనుకో, అదే తప్పుడుగా ఉన్నామనుకో వాళ్ళ వెనకాల అనేక మంది ఉంటున్నారు, అనేక మంది మిత్రులు ఉంటున్నారు, అనేక మంది వాళ్ళ వెనకాలే అనేక మంది బలంగము ఉంటుంది. కానీ ఇక్కడ ఏమని అంటున్నాడంటే దేవుడు, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు అని అన్నాడు. అంటే మనం మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే మనకి హాని ఎవరను కూడా చేయరు. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి అంటున్నాడు. చెడు చేసిన ఎడల మీరు భయపడాలి, కానీ మంచి చేస్తే భయపడవద్దని అంటున్నాడు. వారు బెదిరింపులకు భయపడవద్దని అంటున్నాడు దేవుడు, కలవరపడవద్దని అంటున్నాడు. ఒకవేళ మంచి చేసి మీకు శ్రమ వస్తే మీరు ధన్యులే అని అంటున్నాడు. మంచి చేసి మనము శ్రమ పడితే మనము మంచివాళ్ళమని, అంటే మనం మంచి చేసాం కాబట్టి మనం ఈ రోజున ఏమైనా మంచికి వస్తే మంచి విత్తనమును వేస్తే మంచి విత్తనమనే వస్తుంది, చెడు విత్తనం వేస్తే చెడు విత్తనమే వస్తుంది. ఏమి విత్తుతామో అదే కోస్తామని అంటున్నాడు దేవుడు కూడా. ఏమి పంటను వేస్తామో అదే పంటను కోయము. మనం ఈ రోజున మంచిని విత్తినప్పుడు మనకి ఏమొస్తుంది? మంచే వస్తుంది. కానీ మంచి చేసినప్పుడు ఆసక్తి కలిగి ఉండమని అంటున్నాడు. అన్ని విషయంలోనూ కూడా ఆసక్తి కలిగి ఉండమన్నాడు. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడితే దేవుడు ఏమంటున్నాడు? ధన్యులు అని అన్నాడు. అంటే మనం నీతి నిమిత్తమును మనము శ్రమ పడితే మనము ధన్యులమే, మనకు మేలు కలిగి ఉంటుంది, మనకి శ్రమలు ఉండవు అని అంటున్నాడు. కానీ దేవుడు అన్నామాట, ఒక సున్నైనను ఒక పొల్లైనను సరే కొట్టివేయడానికి లేదు. ప్రతి ఒక్కటి నిర్మలమైన మనసాక్షి గలవారైతే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును హేతువ అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానమును చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయంలో ఎందుకు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులమని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద ఆపనింద వేయువారు సిగ్గుపడుదురు. నిజంగానే మన మీద అపనింద వేసిన వాళ్ళు సిగ్గుపడతారు. ఎందుకంటే మనం ఎలా ఉంటున్నామో దేవుడు చూస్తున్నాడు, మనం ఏ స్థితిలో ఉంటున్నామో దేవుడు చూస్తున్నాడు. కానీ మనుషులు చూడకపోవచ్చేమో, మనుషులు పై రూపంను చూస్తారు, కానీ దేవుడైతే హృదయమును చూస్తాడు. ఎవరైతే నింద వేస్తారో వాళ్ళే సిగ్గుపడతారు. ఎవరైతే మనల్ని అంటారో ఈ రోజు నాలుగున్నది కదా అని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేయటం కదా. ఒక రోజున తీర్పు కాలం అన్నది, ఆ తీర్పులో నీవును నేను కూడా అప్పగించుకోవాలి ప్రతి ఒక్కటిని కూడా. ఒకవేళ నువ్వు చాటుని చెప్తున్నాను కదా, నన్ను వినలేదు కదా అని అనుకోవచ్చు, కానీ దేవుడు ఉన్నాడు కదా. దేవుడు చూడట్లేదా? నన్ను కూడా దేవుడు చూస్తున్నాడు, ప్రతి దానిని కూడా దేవుడు చూస్తున్నాడు. చూసి దానిని బట్టి ప్రతిఫలమును దయచేస్తానని అంటున్నాడు. కానీ ఈ లోకంలో నువ్వు బాగుండవచ్చు, కానీ దేవుని రాజ్యంలో ఎలా ఉంటున్నావు, దేవుని వాక్యంలో నువ్వు ఎలా ఉంటున్నావు, దేవుని విషయంలో ఎలా ఉన్నావు, ఒక్కసారి నేను పరిశీలించుకున్నావు. ప్రియ సహోదరులారా, ఒక్కసారి పరిశీలన చేసుకో. ఒక్కసారి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. దేవుడు ప్రతిదిని కూడా ధారాళంగా దయచేస్తానని అంటున్నాడు. దీవెనలు కానీ శ్రమలు, ఒకవేళ నీకు శ్రమలు వచ్చినందుకు తర్వాత నీకు మేలే, కీడైతే కాదు. నువ్వు కీడు వెనకాలే మేలు ఉన్నదని అంటున్నాడు దేవుడు. అలాగే దేవుడు ప్రతిఫలము ప్రతిదిని కూడా దయచేస్తాడు. ఈ వాక్యము మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ నీతిమంతుల వైపు నీ చెవులేస్తానన్నావు నాయన ప్రభువా. నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తానన్నావు నాయన ప్రభువా. నీతి నిమిత్తము శ్రమ పడితే నాయన ప్రభువా, నాయన ప్రభు మీరు ధన్యులు అన్నావు నాయన ప్రభువా. అనేక మంది అపవాది చేత శోధింపబడుచున్నారేమో, ఆ శోధనకు దూరంగా ఉండుటకు సహాయం చేయ ప్రభువా. అనేక మంది నిందలు వేచున్నారేమో, ఆ నిందలకు దూరంగా ఉండుటకు సహాయం చేయ ప్రభువా. కపటమైన మాటలు మాట్లాడుకోకుండా మా నాలుకను మేము స్వాధీనంలో ఉంచుకునేటకు సహాయం చేయ ప్రభువా. మాకు మారు మనసు దయచే ప్రభా, విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి రక్షణ భాగ్యం దయచే ప్రభా. చిన్నవారు మొదలుకొని
పెద్దవారి వరకు కాచి కాపాడమని అడుగుచున్నాను నాయన ప్రభ. మా శత్రువులు మిత్రులు దీవించు నాయన ప్రభ. ధనుకులనేమి భేదాలనేమి దీవించు నాయన ప్రభ. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేయుచున్నారో ప్రభ, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభ. ఎవరెవరైతే ప్రభు ఉద్యోగం చేసుకున్నారో, ఉద్యోగాలు లేవు, వారందరికీ దయచేయమని అడుగుచున్నాం ప్రభ. గర్భఫలమును దయచే ప్రభ. జాబులు చేసుకుంటున్న వారికి వెళ్ళుచుండగా వచ్చుచుండగా నీ కాపుదల ఉంచి నాయన ప్రభ. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి నాయన ప్రభ. వారు పని చేసుకున్న శక్తిని బలమును దయచే ప్రభ. పని లేక చాలామంది బాధపడుచున్నారు నాయన ప్రభ. వారికి పని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. చాలామంది కుటుంబాలలో ప్రభ మనశ్శాంతి లేదు నాయన ప్రభ. మనశ్శాంతి దయచే ప్రభ. మా దేశాలని మా సంఘాలను దీవించి నాయన ప్రభ. అనాథ బిడ్డలను దీవించి నాయన ప్రభ. యవనస్తులు యవనరాలను దీవించి నాయన ప్రభ. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడు వయసులో ఉన్నవారిని దీవించి నాయన ప్రభ. విధవరాలను దీవించి విధవరాల బిడ్డలను దీవించి నాయన ప్రభ. అనేకమైన చోట్ల మీటింగ్స్ జరుగుతున్నాము నాయన ప్రభ. సఫలతను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. అనేకమైన ప్రభ శుభకార్యాలు చేసుకుంటున్నారు ప్రభ. శుభకార్యాలందు మీరు ఉండడం అని అడుగుచున్నాను నాయన ప్రభ. అనేక మంది నాయన ప్రభ హాస్పిటల్లో ఉన్నారు ప్రభ. వారందరినీ స్వస్థపరచు నాయన ప్రభ. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు, ఆపరేషన్ చేసుకున్నారు ప్రభ. వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి శాంతిని సమాధానమును దయచే ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. మారు మనసు దయచే నాయన ప్రభ. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభ. నా కుటుంబము నిత్యము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మరిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దృష్టి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవయ్యున్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. చూచుచున్న వారికి, వినుచున్న వారికి, నా కుటుంబం పైనను మా దేశాల పైన సదాకాలముని కృపతోడయ్యుండును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.